టూ వీలర్ మీద వస్తే అసలు ఒక రేంజ్లో ఎంజాయ్ చేయొచ్చు. వాటర్ చూడండి ఎంత క్లీన్గా ఉన్నాయి అసలు. నీకు తోడు నేను, నాకు తోడు నువ్వు, మన ఇద్దరం తప్ప ఎవరు లేరు ఇక్కడ. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సన్నీ ఏకే మిస్టర్ 26. ఒక్క నిమిషం. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సన్నీ ఏకే మిస్టర్ 26. యూర్ వాచింగ్ మిస్టర్ 26 యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. చూడండి, తెల్ల కర్తార్ సొక్క, చేతికి వాచ్, మంచిగా దువ్వెన పెట్టుకుని దువ్వేసి నీట్గా వచ్చేసాడు అనమాట, తెల్ల చొక్క వేసుకుని. సో ఈరోజు మేము వచ్చేసి గుల్ఫాఖాన్ అనే ప్లేస్ ఉంది, మంచి మౌంటైన్ రీజన్ అనమాట, సైట్ సీయింగ్ ప్లేస్. సో అక్కడికి వెళ్తున్నాం అనమాట. దుబాయ్ నుంచి 120 కిలోమీటర్స్. సో ఒక ఆల్మోస్ట్ 1 అవర్ జర్నీ ఉంటుంది. సో వెళ్ళే రూట్ మొత్తం 50 కిలోమీటర్స్ వరకు డెజర్టే. నేను మీకు నెక్స్ట్ చూపిస్తాను. ఇంకో 50 కిలోమీటర్స్ ఏమో డెజర్ట్, ఇంకో 50 కిలోమీటర్స్ ఏమో మౌంటైన్. డ్రైవ్ మాత్రం మామూలుగా ఉంటుంది, క్రేజీ ఉంటుంది. నెక్స్ట్ మెల్లమెల్లగా అలా సినిమాటిక్ షాట్స్ వస్తూ ఉంటాయి, ఎంజాయ్ చేయండి. సో దానికి ముందు మీరు నా లాస్ట్ వ్లాగ్స్ చూసి ఉంటారు. సో ఆ వ్లాగ్స్ ఎలా ఉన్నాయో ఏంటో కింద కమెంట్ చేయండి. అండ్ అట్లనే మీరు నా ఛానల్కి కొత్త అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే తర్వాత వీడియో చూస్తూ మర్చిపోతారు. ఎందుకంటే వీడియో తర్వాత ఇంట్రెస్టింగ్ అవుతుంది. సో మళ్ళీ అప్పుడు మర్చిపోతారు కాబట్టి ఇప్పుడే చూసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఓ ఫాస్ట్గా అయితే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నవన్నీ మీకు చూపించేస్తా. సో బిఫోర్ దట్ ఎంజాయ్ ది డ్రైవ్. ఈ రోడ్లో 50 కిలోమీటర్స్ వరకు ఇట్లనే ఉంటుంది అనమాట. రైట్ సైడు, లెఫ్ట్ సైడు, స్ట్రైట్, మొత్తం డెజర్ట్ మధ్యలో ఈ రోడ్ అనమాట. 50 కిలోమీటర్స్ ఇలా ఉంటుందంటే జస్ట్ ఇమాజిన్. ఆహా. కాకపోతే డెజర్ట్ లోపల అక్కడ చూడండి, అక్కడ చెట్లు వచ్చినాయి చిన్న చిన్న. డెజర్ట్లో చెట్లు ఎలా వచ్చాయి అంటే లాస్ట్ టైం ఒకసారి వర్షం పడింది, అంటే అది క్రియేట్ చేసిన వర్షం అనుకోండి. సో ఆ వర్షం వల్ల క్లౌడ్ సీడింగ్ కదా, క్లౌడ్ సీడింగ్ చేశారు వీళ్ళు. అప్పుడు దుబాయ్లో వర్షాలు పట్టి చాలామందికి తెలుసు ఆ న్యూస్. సో ఆ వర్షాల వల్ల ఇక్కడ డెజర్ట్లో కూడా చెట్లు వచ్చినాయి చిన్న చిన్నవి. అప్పుడు అంత భారీగా వర్షం పడింది అనమాట. ఆల్మోస్ట్ దుబాయ్ మునిగిపోయింది. బట్ స్టిల్ వాళ్ళు దాన్ని వితిన్ 1 వీక్లోనా, వితిన్ 2-3 డేస్లో మొత్తం నీట్గా అంతా సెట్ చేసేసారు. దుబాయ్ వాళ్ళు అంత ఫాస్ట్ ఉంటారు అనమాట. నేను 2023లో వెళ్ళాను లదాఖ్కి. చూడరా, కెమెరా గ్లిచ్ అవుతుంది, ఫ్లిక్కర్ అవుతుంది. అది ఇలాంటి హిల్స్ దగ్గర అవుతుంది లదాఖ్ పోయినప్పుడు. సో బేసికల్లీ 2023లో వెళ్ళాను నేను లదాఖ్ వెళ్ళినప్పుడు. లదాఖ్లో ఆల్మోస్ట్ ఇట్లానే ఉంటుంది. అండ్ కార్గిల్ అని ఇంకో ప్లేస్ ఉంటుంది, అది కార్గిల్ వార్ అని చెప్పి మీరు వినుంటారు కదా, కార్గిల్ వార్ మెమోరియల్ అని. అక్కడైతే మొత్తం ఇట్లానే ఉంటాయి రోడ్లు, నాకు అదే గుర్తొస్తుంది. కానీ ఈ రోడ్లు అయితే, ఈ వ్యూ అయితే అబ్బా, మావాడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ డ్రైవ్ బాగుంటుందిరా, లాంగ్ డ్రైవ్ పోదామని వీడే సజెస్ట్ చేశాడు. నేను ఏదైనా మామూలుగా అట్లా నిన్న బయటికి వెళ్ళామన్నమాట. సో బయటికి వెళ్ళినప్పుడు జస్ట్ ఊరికేనా అట్లా ఎన్ని ఎమిరేట్స్ ఉన్నాయి, ఎన్ని స్టేట్లు ఉన్నాయి అని అది ఇది అని మాట్లాడుకున్నాము. బాయ్స్ ఎట్లుంటుందో చెప్తా, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. సో మేము నిన్న అట్లా నార్మల్గా డిస్కస్ చేసుకున్నాము, ఎన్ని ఎమిరేట్స్ ఉన్నాయి, ఎన్ని స్టేట్లు ఉన్నాయని. పుజారా అన్న ప్లేస్ గురించి డిస్కషన్ రాగానే ఎంత దూరం ఉంటుంది అన్న, 100 కిలోమీటర్స్ 120 ఉంటుంది, రేపు వెళ్ళిపోదాం అన్నాడు. వెళ్ళిపోదామని వచ్చేసాం. అలా ఉంటుంది బాయ్స్ సడన్ ప్లాన్స్. హియర్ నౌ వీ ఎంటర్ టు ద మౌంటైన్ రేంజెస్ ఎలా ఉన్నాయో చూడండి. లదాఖే ఇదైతే పక్కా చెప్తున్నా, సేమ్ లదాఖ్ కూడా ఇట్లానే ఉంటుంది. చూపిస్తా.
చూసిన తర్వాత నేను ఒకటి మెంటల్గా ఫిక్స్ అయ్యా. మేబీ ఇన్ ఫ్యూచర్ ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ గుడ్, ఛానల్ కొంచెం మంచిగా పైకి లేచి మంచిగా రీచ్ రాకపోయినా ట్రై, బట్ రీచ్ వస్తే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రావచ్చు అనమాట. డెఫినెట్లీ నేను బైక్ వేసుకుని అయితే వస్తా. ఈ రోడ్లు చూసిన తర్వాత ఐ వాంట్ టు ఫీల్ ఇట్. అట్లున్నాయి రోడ్లు. 2 వీలర్ మీద వస్తే అసలు ఒక రేంజ్లో ఎంజాయ్ చేయొచ్చు. ఐ క్యాన్ ఆల్రెడీ ఇమాజిన్. మేము ఇందాక వెనకాల వచ్చేటప్పుడు ఒక 2 వీలర్ మీద 2 కపుల్స్ అనుకుంటా కదరా, 2 కపుల్స్ మంచి ప్రశాంతంగా పోతున్నారు. వాళ్ళ వైబ్ని నేను జస్ట్ ఫీల్ అయ్యా అనమాట కాసేపు. 2 వీలర్ వేసుకుని వస్తే ఇక్కడ ఎట్లుంటుందో రూటు ఎంజాయ్ చేసుకుంటూ అలా ఉన్న టెన్షన్స్ అన్నీ మర్చిపోయి మనల్ని మనం కాసేపు మర్చిపోయి అలా ఆ మౌంటైన్స్లో మునిగిపోయామనుకో, అబ్బా వైబే వేరుంటుంది. డెఫినెట్లీ ఖచ్చితంగా ఐ ప్లాన్. ఈ దుబాయ్ నుంచి ఇంకా మొత్తం కవర్ చేసుకోవచ్చు అన్ని రోడ్వేస్లో, అది కూడా ఇండియన్ బైక్తో. ఒక్కసారి ఇమాజిన్ చేసుకుంటే ఎట్లుంటుందో. రచ్చరంబోల్ అంటే రచ్చరంబోల్. సో కుర్ఫకాన్ అనే సిటీకి వచ్చాము. ఇది మన ఫుజైరాలో ఒక మెయిన్ సిటీ అనమాట. సో ప్రెజెంట్ అయితే మేము కుర్ఫకాన్ బీచ్ దగ్గర ఉన్నాము. నా వెనకాల ఉన్నది కుర్ఫకాన్ వాటర్ ఫాల్ అనమాట. నేను మీకు చూపిస్తా వాటర్ ఫాల్. ఇది యాక్చువల్గా రెస్టారెంట్. సో రెస్టారెంట్లో అట్లా సెటప్ చేశారు వాటర్ ఫాల్. అండ్ అది వచ్చేసి బీచ్. కుర్ఫకాన్ సిటీ అంటే లైక్ ఫుజైరా ఇదంతా ఎందుకు ఫేమస్ అంటే మెయిన్ మౌంటైన్స్, బీచెస్కి చాలా ఫేమస్. అండ్ ఇంకా మౌంటైన్ రేంజెస్. అండ్ ఇక్కడ పోర్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ చిన్న చిన్న ఐలాండ్స్ ఉంటాయి. సో పోర్ట్స్కి చాలా ఫేమస్ అనమాట. మేము అలా దుబాయ్ నుంచి లాంగ్ డ్రైవ్కి అలా మెల్లగా కార్లో వచ్చేసామన్నమాట. వేరే ప్లేస్ కూడా చూద్దామని చెప్పి. సో ఇప్పుడు వెళ్ళి కుర్ఫకాన్ వాటర్ ఫాల్ చూపిస్తాం మీకు. చూడండి, ఎంజాయ్ చేయండి. ఇదిగోండి, ఇదే కుర్ఫకాన్ వాటర్ ఫాల్. దుబాయ్కి వచ్చిన తర్వాత మొత్తం వేడిలోనే తిరుగుతూ ఉన్నాము. బట్ ఇప్పుడు ఈ వాటర్ ఫాల్ దగ్గర ఫస్ట్ వాటర్ ఫాల్ నేను చూసింది దుబాయ్లో. చాలా చల్లగా ఉంది ఇక్కడ. ఆ కుర్ఫకాన్ వాటర్ ఫాల్ చూసుకుని, కుర్ఫకాన్ వాటర్ ఫాల్ అయితే మస్తు ఉంది అసలు. చాలా చల్లగా ఉంది అక్కడ. నేను దుబాయ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ వాటర్ ఫాల్ అని నేను చూసింది. ఇక్కడ ఏంటంటే దుబాయ్ ఈ యూఏఈ మొత్తంలో చాలా వేడి ఎక్కువ అనమాట. చాలా హీట్ ఎక్కువ ఉంటుంది. నాకు ఇంకా కర్లీ హెయిర్ ఉండడం వల్ల నేను ఆ హీట్కి చచ్చిపోతున్నా. అంటే లైక్ ఇంకా అలవాటు అయింది. బట్ ఎంతైనా కర్లీ హెయిర్ ఉంటుంది కదా, నాకు బాగా టార్చర్ అయిపోతుంది అనమాట. సో అలాంటి ప్లేసులకు వచ్చినప్పుడు కొంచెం చల్లదనం తగిలినా నాకు హెవెన్లా ఫీల్ అవుతాను నేను, బికాజ్ ఆఫ్ మై హెయిర్. సో ఇప్పుడు కుర్ఫకాన్ యాంపీ థియేటర్కి వచ్చామన్నమాట. సో ఒక ప్యాలెస్ టైప్ ఉంటుంది, యాంపీ థియేటర్ అంటారు దాన్ని. నేను మీకు చూపిస్తాను. క్రేజీ ఉంది ఈ యాంపీ థియేటర్ అయితే ప్లేస్. ఇదే కుర్ఫకాన్ యాంపీ థియేటర్ అనమాట. సో రోమన్ స్టైల్ ఆర్కిటెక్చరల్ యాంపీ థియేటర్ ఇది. సో ఇది ఏంటంటే చాలా ఫేమస్ అనమాట ఇక్కడ. సో ఇక్కడ కల్చరల్ షోస్, స్టేజ్ పర్ఫార్మెన్సెస్ అన్ని టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి అనమాట. సో ఇది సెమీ సర్క్యులర్ షేప్లో ఉంటుంది. ఇది మీరు చూసినట్టయితే ఇక్కడ చూడండి, సెమీ సర్క్యులర్ షేప్లో ఉంటుంది. సో దీనివల్ల ఇది ఎలా కట్టారంటే ఇటు సైడ్ నుంచి కూర్చొని చూసినా కానీ ఒకటే వ్యూ కనిపిస్తుంది, దగ్గరగానే కనిపిస్తుంది. ఎందుకంటే సెమీ సర్క్యులర్ షేప్లో ఉంది కాబట్టి. చూడండి, మినీ ప్యాలెస్ ఉన్నట్టుంది ఇది అసలు. మీరే కుర్ఫకాన్ బీచ్ అనమాట. ఇందాక మనం వాటర్ ఫాల్ చూసాం కదా, వాటర్ ఫాల్ చూసిన తర్వాత యాంపీ థియేటర్ చూసాం కదా, దాని తర్వాత ఇక్కడికి వచ్చామన్నమాట. వాటర్ మొత్తం బ్లూ ఉన్నాయి. వెనకాల చూసారు కదా, వెనకాల పోర్టు, ఇదే కుర్ఫకాన్ పోర్ట్ అనమాట. బీచ్ అయితే అమేజింగ్ ఉంది. ఆ మౌంటైన్స్ దగ్గరికి వెళ్ళి వాటి మీద క్యాంపింగ్ చేసుకుని మార్నింగ్ సన్ రైజ్ చూసామనుకో, బా సెట్. దగ్గరికి వెళ్ళి చూపిస్తా చూడండి వాటర్ ఎంత బాగున్నాయో. చూడండి వాటర్ చూడండి ఎంత క్లీన్గా ఉన్నాయో. మీకు ఫిషెస్ చూపిస్తా. అవ్వండి ఆడ కనిపిస్తున్నాయి చూడండి గుంపు. మొత్తం ఇగో ఈడ మొత్తం ఫిషెస్ ఉన్నాయి. వాటర్ చూడండి ఎంత క్లీన్గా ఉన్నాయి అసలు. కింద మొత్తం కనిపిస్తుంది. మేబీ షార్క్ పిల్లలు అవి ఉంటాయి. అండ్ అక్కడ చూడండి హోటల్స్ కడుతున్నారు. ఇక్కడ టూరిజం అయితే మామూలుగా లేదు అసలు. అండ్ ఇలా రాక్స్ వేసేసారు. జనాలు వచ్చి ఇక్కడ చిల్ అవుతున్నారు అనమాట. మేము కూడా అలా వచ్చి చిల్ అవుతున్నాం. ఇక్కడ బ్లూ వాటర్ బీచెస్ చాలా ఫేమస్ అనమాట. ఇప్పుడు చూపించా కదా నా వెనకాల మొత్తం బీచ్ కనిపిస్తుంది కదా, మొత్తం బ్లూ వాటర్ బీచ్ అనమాట. వాటర్ మొత్తం బ్లూ కలర్లో ఉంటాయి, ట్రాన్స్పరెంట్గా. కింద రాళ్ళు, కింద మట్టి మొత్తం కనిపిస్తుంది అనమాట. అమేజింగ్ ఉంది బీచ్ అయితే. కాకపోతే వేడి ఇచ్చిపడదొబ్బుతుంది. జాగ్రత్తగా ఎక్కరా. అంటే మేము ఇప్పుడు ఒక లొకేషన్కి వెళ్తున్నాం అనమాట.
మంచి క్రేజీ లొకేషను. అక్కడికి వెళ్ళినాక చూద్దరు, ఇప్పుడే చెప్తే మీకు ఎక్సైట్మెంట్ ఉండదు. మళ్ళీ వీళ్ళ రోడ్స్ అయితే ఒక రేంజ్లో కట్టారు అసలు. ఎంత నీట్గా ఎంత ఆర్గనైజ్డ్గా కట్టారంటే, ఇప్పుడు మేము వెళ్ళే రూట్ మొత్తము ఆగండి అయ్యా ఇదేంట్రా గూగుల్ మ్యాప్స్ అటు ఇటు అయింది. ఇగోండి ఇట్లుంటుంది మొత్తం. ఇప్పుడు మొత్తం అంతా స్నేక్ రోడ్ అనమాట. సో ఒక మంచి వ్యూ పాయింట్కి వెళ్తున్నాం మేము. పైన రోడ్డు చాలా బాగుంటుంది విత్ మ్యూజిక్. ఎంజాయ్ చేసేయండి రోడ్డుని. సారీ పాట ఎంజాయ్ చేసుకోండి. చూడండి వ్యూ. ఇది ఎంత పైకి ఉందంటే మా కార్ ఎట్లా మొత్తుకుంటుందో మీరే చూడండి. ఎంత పైకి ఉంది. ఏదో కొండెక్కుతున్నాం. దాని నుంచి కార్ ఏమో మొత్తం వేసుకుంటుంది. లొకేషన్ ఏమో అంత డిఫరెంట్గా ఉంది. ఒక రకమైన మళ్ళా నల్లగా అయిపోయినా నేను. ఒక రకమైన తెలియని భయం వస్తుంది. మెల్లగా తొక్కురా మామ ప్లీజ్ రా. నువ్వు నీకు తోడు నేను, నాకు తోడు నువ్వు. మన ఇద్దరం తప్ప ఎవరు లేరు ఇక్కడ. మన ఇద్దరమే చూసుకోవాలరా మామ. మెల్లగా పోటీ. ఇదిగోండి ఇది లొకేషన్, ఐ మీన్ రోడ్ ఎట్లుంది చూడండి. ముందు ల్యాండింగ్ అనిపిస్తలే మాకు. మొత్తం ఏదో కొండెక్కుతున్నాము. అటు చూడండి ఏమి లేవు అసలు. అదే భయం వేస్తుంది. రెస్ట్ ఏరియా 470 మీటర్స్ ఎలివేషన్ అంట. ఓరే ఇంకా పైకి వెళ్తుంది. అబ్బా రైట్ సైడ్ వ్యూ చూడండి. సో నేను మీకు అల్సుహూబ్ రెస్ట్ హౌస్ అని చెప్పా కదా, వ్యూ పాయింట్ కొర్ఫఖాన్ టెర్రస్ అనమాట. ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉంది తెలుసా అసలు, అన్బిలీవబుల్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లుంటుందని చెప్పి. నేను బ్యాక్ కెమెరా తిప్పి చూపిస్తాను మీకు. అసలు అమేజింగ్ అంటే అమేజింగ్ ఉంది, నో వర్డ్స్. కింద నుంచి మేము భయపడుతూ పైకి వచ్చినందుకు భయం అంతా ఒకటేసారి పోయింది. అంత బాగుంది పైన వ్యూ. బ్యాక్ కెమెరాలో చూపిస్తా. నా జుట్టు ఎట్లా గాలికి ఎగురుతుంది చూడండి. దాన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి మేము ఎంత హైట్లో ఉన్నామో. సో ఇది వచ్చేసి అబోవ్ 600 మీటర్స్ సీ లెవెల్ నుంచి అబోవ్ 600 మీటర్స్ హైట్లో ఉందన్నమాట. సో మన కొర్ఫఖాన్లోనే హైయెస్ట్ పీక్ అనమాట ఇది. సో వ్యూ చూసి ఎంజాయ్ చేయండి. అక్కడ సన్సెట్ అవుతుంది చూడండి. అసలు ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందంటే అబ్బా వద్దురే వద్దు. ఇదిగోండి కింద వ్యూ చూడండి ఎట్లుందో. లొకేషన్ అయితే అసలు నిజం చెప్తున్నా, ఎవర్ బిఫోర్ నెవర్ ఎక్స్పెక్టెడ్. అసలు చూడండి ఆ స్కై, మౌంటైన్స్, కింద ఇల్లులు ఎట్లా కనిపిస్తున్నాయి చూడండి. ఇల్లులు చీమలు కింద రోడ్డు ఉంది. అమేజింగ్ వ్యూ పాయింట్ అసలు. క్రేజీ అంటే క్రేజీ ఉంది వ్యూ పాయింట్. ఇప్పుడు ఇక్కడ ఒక కేఫ్ ఉంది. సో ఆ కేఫ్కి వెళ్తామన్నమాట. అక్కడి నుంచి కూడా ఏదో వ్యూ పాయింట్ ఉంది. సో అది కూడా చూపిస్తాను నేను మీకు. ఒక్కొక్క వ్యూ ఒక్కొక్క రేంజ్లో ఉంది అసలు. ఆ వ్యూ చూసిన తర్వాత ఇటు సైడ్ కూడా ఏదో ఉంది కదా అని చెప్పి ఇటు సైడ్ వస్తే నా వెనకాల వ్యూ చూపిస్తాను నేను మీకు. షాక్ అయిపోతారు అసలు. నాకైతే ఏదో వేరే ఇటలీకి కానీ అట్లా రోమన్ కంట్రీస్ ఉంటాయి కదా, ఆ కంట్రీస్కి వెళ్ళిన ఫీల్ వస్తుంది. చూపిస్తాను చూడండి. ఈ వ్యూ అయితే ఇంకా దానికంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. అది సన్సెట్ వ్యూ అనుకోండి, లైక్ ఆరెంజ్ స్కై అండ్ ఎవ్రీథింగ్. ఇదేమో సిటీ వ్యూ టైపు క్రేజీ ఉంది.
క్రేజీ ఉంది ఇక్కడ నుంచి వ్యూ అయితే. అసలు ఎంత బాగా అనిపిస్తుంది చూడండి. అసలు ఇటు సైడ్ ఇట్లుంటుందని చెప్పి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రేంజ్లో ఉంది ఇటు. ఇవ్వండి ఇక్కడ నుంచి ఈ పీక్ పాయింట్ నుంచి ఎక్కడ చూసినా కానీ ఈ కొర్ఫఖాన్ సిటీ మొత్తం కనిపిస్తుంది. అటు చూడండి లైటింగ్స్ ఎట్లున్నాయో. అండ్ ఇక్కడ ఇంకో స్పాట్ ఉంది. ఈ స్పాట్ పైనుంచి చూసి పిచ్చి లేచింది నాకు. అది కేఫ్. మీకు నైట్ వ్యూ చూపిస్తా చూడండి ఎట్లుందో. అబ్బా అసలు నా లైఫ్లో నేను ఎప్పుడు చూడలే ఇట్లాంటి వ్యూ. అసలు ఎంత అమేజింగ్ ఉంది చూడండి. ఇది మొత్తం సిటీ అన్నమాట, కొర్ఫఖాన్ సిటీ ఇది. ఇవ్వండి అసలు ఎలా కట్టారు అసలు. ఇవ్వండి అదంతా సముద్రం. అక్కడ లైటింగ్స్ కనిపిస్తున్నాయి. రిటర్న్ కొర్ఫఖాన్ నుంచి దుబాయ్ వెళ్ళేటప్పుడు ఒక టనల్ వస్తుంది. ఇదే ఆ టనల్ అనమాట. సో 4 to 5 kilometers టనల్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. మేము వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ లైక్ 3-4 ఆ టైంకి వచ్చాం కాబట్టి లైటింగ్ అంత కనిపించలేదు. ఇప్పుడు నైట్ కదా మేము రిటర్న్ వెళ్ళేది. లైటింగ్ ఎంత మంచిగా కనిపిస్తుంది చూడండి అసలు. దీనిపైన మొత్తం కొండ ఉంది, పెద్ద కొండ. కింద నుంచి వీళ్ళు టనల్ దువ్వి, ఇందాక చూసారు కదా మీరు ముందు ఈ వ్లాగ్లోనే ముందు వీడియోస్లో, ఆ కొండల లోపల నుంచి టనల్ చేసారు అనమాట. ఎంత బ్యూటిఫుల్గా కట్టారు చూడండి. అసలు ఎప్పటికీ నాకు ఒక ఆశ్చర్యమే. నేను అక్కడ లదాఖ్ వెళ్ళినప్పుడు అటల్ టనల్ చూసినప్పుడు, అది చూసినప్పుడు కూడా అంతే అనిపించింది, ఇది చూసినప్పుడు కూడా అంతే అనిపించింది. అసలు కొండ లోపల కొండని తవ్వి దాని లోపల ఇలాంటి టనల్స్ ఎట్లా కడతారో మన ఇంజనీర్లు కట్టింది. మన కులపోడరా ఏమంటారు, మన కులపోడేనా, విఐపి మన కులపోళ్ళు ఇది కట్టింది. ఎంత బాగుంది చూడండి అసలు. సో ఆ వ్యూ పాయింట్ చూసుకుని అల్ రషియా డ్యామ్ ఉంటే అది చూసుకుని జస్ట్ వెళ్ళి ఒక 10 minutes వేసి ఇంకా అక్కడి నుంచి దుబాయ్కి వచ్చేసామన్నమాట. సో ఆ వ్యూ పాయింట్ అయితే ఇంకా నాకు కళ్ళలోంచి పోవట్లే. అది అట్లనే ఆ వ్యూ పాయింట్ ఇంకా కార్లో వస్తున్నా నా కళ్ళ ముందే తిరుగుతుంది అసలు. అండ్ వ్యూ పాయింట్ దగ్గర ఒక స్కామ్ ఏంటంటే పైకి వెళ్ళేటప్పుడు టోల్ ఉంది. ఓకే టోల్ ఉంటుంది ఆబ్వియస్లీ, వ్యూ పాయింట్స్కి టోల్ మ్యాక్సిమం ఎక్కడ ఉండదు. బట్ ఈ కంట్రీలో మేబీ వీళ్ళ దగ్గర పెడతారేమో. సరే అని చెప్పి మేము వెళ్ళేటప్పుడు టోల్ తీసుకోలేము. సరే పైకి వెళ్ళాము, పైన వ్యూ పాయింట్ మొత్తం చూసుకున్నాము. ఆల్మోస్ట్ 1 hour అయింది. కిందకు వచ్చిన తర్వాత వ్యూ పాయింట్ది టోల్ గేట్ దగ్గర వాడు మనీ ఛార్జ్ చేస్తున్నారని చూసినాం అనమాట. మా ముందు ఎవరైతే ఉన్నారో కారు 10 dirhams ఇచ్చింది. తర్వాత మా కారు వచ్చిన తర్వాత వాడు 60 dirhams అడిగాడు. మాకు అర్థం కాలేదు వీడేంటి 60 dirhams ఏంది అని చెప్పి. అంటే ఆబ్వియస్ 60 dirhams అంటే కొంచెం ఎక్కువ. సో అంటే మా ప్రకారం అంత ఉండదు బేసికల్లీ, బట్ 60 dirhams అడిగాడు. ఏంది వీడు 60 dirhams ఎందుకు అడిగిండు చూస్తేనేమో కార్డ్ పేమెంట్ లేదు, ఓన్లీ క్యాష్ పేమెంట్ అంట. మా దగ్గర ఏమో లిక్విడ్ క్యాష్ లేవు, ఓన్లీ కార్డులోనే ఉన్నాయి. ఇక వాడేమో లేదు పే చేయాల్సింది అంటాడు. మళ్ళీ లేదంటే రేపు వచ్చి పే చేస్తారంటారు. వాడికి పే చేయడానికి మేము మళ్ళీ దుబాయ్ నుంచి ఆడికి పోయి పే చేయాలా, లేదు కష్టం అది అని చెప్పి కాసేపు మాట్లాడినాము. బట్ లాస్ట్కి ఏదో ఇంకా పే చేసి సెట్ చేసి ఎలాగో పే చేసి వచ్చినాము. సో మీరు ఒకవేళ వ్యూ పాయింట్కి వెళ్ళేటప్పుడు టోల్ ఉంటుంది, కొంచెం చూసుకుని వెళ్ళండి. అది ఎగ్జాక్ట్ ప్రైస్ మాకు తెలియదు, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రైస్ తీసుకున్నారో లేదో. బయట వెహికల్స్ అని చూసి తీసుకుంటున్నట్టున్నారు. సో అక్కడ టోల్కి అయితే ఛార్జ్ చేస్తారు ఆ వ్యూ పాయింట్ దగ్గర. అక్కడి నుంచి వచ్చేసి మేము షార్జాలో మొబైలాలో ఈ కాఫీ తాగుతున్నాం అనమాట. నేను మీకు చూపిస్తా చూడండి. సో అదనమాట ఈరోజు బ్లాగు. హోప్ఫుల్లీ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అట్లనే కింద కమెంట్ చేయండి వీడియో ఎలా ఉందో. అండ్ మీరు నా ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్.